కాగ్ చెప్పిన మూడో పాయింట్ 21-22 ఆర్థిక సంవత్సరానికి వితౌట్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ ట్రెజరీ అనుమతి లేకుండా 11,237 కోట్ల రూపాయలకి 2 లక్షల అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు గాని బిల్స్ గాని డాక్యుమెంట్స్ గాని ఏమీ లేవు. అంటే మనకు అన్ని అడుగుతారే, మీరు హాస్టల్స్ కి మీరు వెళ్తే మీరు అవి తీసుకురా, సర్టిఫికేట్లు తీసుకురా, ఎందుకు డబ్బులు ఇవ్వ, ఫీజు రీంబర్స్మెంట్ అంటే మీరు ఇన్ని అడుగుతారే. కాగడితే వీళ్ళు ఇవ్వాల. ఒక బడ్జెట్ తీసుకుంటాం అంటే మీకు అర్థం కావాల్సింది అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఒక బడ్జెట్ వేసుకుంటాం. ఉదాహరణకు 5,000 రూపాయలు ఉంటే కొంత ఎలక్ట్రిసిటీ, కొంత తిండికి, కొంత స్కూల్ పిల్లల ఖర్చులకి, కొంత వినోదానికి, కొంత హాస్పిటల్ ఖర్చులకి, అనుకోకుండా అతిథులు వస్తే ఒక బడ్జెట్ కట్టమని చేసుకుంటాం. మనకున్న 10,000ని ఆ రోజు ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా వస్తే సినిమాలకి 2 సార్లు వెళ్లకుండా మానేస్తాం. అలా బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇది అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే గివెన్ బడ్జెట్ కి దానికి చూపించకుండా వేరే దాన్ని వాడాల్సిన దానికి ఖర్చు పెట్టకుండా వేరే దానికి ఖర్చు పెడితే మనం దీనికి వాడాం అని చెప్పడం మన ఇళ్లలో జరుగుతాయి. అలాంటిది ఒక రాష్ట్రం ఇన్ని వేల కోట్లు అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని మిమ్మల్ని అడిగితే ప్రభుత్వం ఎక్కడా చూపించలేదు, బిల్స్ లేవు. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న కాగ్ చెప్పింది. ఇది మూడో పాయింట్.